కేసీఆర్ మా సీఎం చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ను బొంద పెడతామని ప్రభుత్వ విప్పు బీర్లాయలయ్య అన్నారు. ఇప్పటి నుంచి మా నినాదం కొడదాం, బీఆర్ఎస్ను బొంద పెడదామని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు మీ మొహం మీద ఉమ్మేసిన అహంకారం బలుపు ఏమాత్రం తగ్గలేదన్నారు. కేటీఆర్ నువ్వు బచ్చావి, నీతో మా సీఎం చర్చకు రావాలని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే నువ్వు మీ తండ్రి ముందుకు రావటం లేదన్నారు. ప్రజలు చీకొడితే ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లకు పరిమితమైన మీకు మా రేవంత్ రెడ్డితో పోటీనా అని ప్రశ్నించారు. మీకు 39 సీట్లకు పరిమితం చేసి పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తూ, కేటీఆర్ గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం. ఇప్పటి నుంచి మా పార్టీ నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మల్ని పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం, మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చి ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ గా దొరకనట్టుగా చేసినటువంటి మీ పార్టీ మనుగడలేని పార్టీ. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాల్ స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. ఆ ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా తెలంగాణ సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చలు చేసేది? నీకు సిగ్గు శరం, నీకు ఇంకా బల్బు తగ్గలే. నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతాం. తస్మాత్ జాగ్రత్త. గతంలో ఎన్నోసార్లు హెచ్చరించినాం. నీ వక్రబుద్ధి మార్చుకుంటలేవు. నీ వక్రబుద్ధి మార్చుకొని మా ప్రజాపాలనకు సహకరించి ఇలా తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండంటే నీ 10 ఏళ్ళు దోచుకున్న సంపదతోటి, దాచుకున్న సంపదతోటి మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాం. కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త. వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు. గత ఎలక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి మిమ్మల్ని పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి. మా ముఖ్యమంత్రి గురించి మళ్ళొక్కసారి మీరేమైనా మాట్లాడితే